ఆ ఇండివిజువాలిటీ ఆ భార్యాభర్తల్లో ఆ ఆడది మీ సొంతమైతే వస్తే మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు నచ్చిన రంగు చీరే పెట్టమని అడగండి. మీ భార్యకి నచ్చిన రంగు చీరే పెట్టమని అడగండి. మీకు నచ్చిన ఫుడ్డే చేసి పెట్టమని అడగండి. మీ భార్యకి నచ్చిన ఫుడ్డే చేసి పెట్టమని అడగండి. మీకు నచ్చినవే చేయమని అడగండి. మీ భార్యకి నచ్చినవే చేయమని అడగండి మీరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు. లేదా ఆ భార్యాభర్తల్లో మగవాడు మీ సొంతమైతే మీరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన ఫుడ్డే చేయమని చెప్పండి. మీకు శనగపప్పు ఇష్టం లేదు, పెసరపప్పు ఇష్టం లేదు, చెయ్యొద్దని చెప్పండి కట్ రైట్గా. నాకు శనగపప్పు పెసరపప్పు చేయొద్దు, నాకు కందిపప్పులో తోటకూర వెయ్యొద్దు, నాకు కందిపప్పులో ములంకాడేసి తింటాను, నేను ములంకాడ పప్పు చేసుకుని తింటాను, నీ భార్య చేత ములంకాడ పప్పు చేయించి నేను వచ్చినప్పుడల్లా అని చెప్పండి. అది కరెక్ట్ అయిన పద్ధతి. ములంకాడ వేసుకుని ఎవడు పప్పు చేసుకోడు. కానీ మీరు అడగండి, మీకు ములంకాడ పప్పు ఇష్టమండి, మీరు అడగండి కందిపప్పులో ములంకాడేసి ములంకాడ పప్పు చేయమని చెప్పు, నేను నా భార్య నీ ఇంటికి వచ్చినప్పుడు, లేదా నేను నా భర్త మీ ఇంటికి వచ్చినప్పుడు అని చెప్పండి ఆ మగాడికి. అంతే మీకు కావాల్సింది. అలాగే మీకు ఎరుపు రంగు ఇష్టం, ఎరుపు రంగే మీ భార్యకి ఎరుపు రంగు ఇష్టం, ఎరుపు రంగు అడగండి ఆ మగాడికి. చెప్పండి మేము వచ్చినప్పుడు ఎరుపు రంగే ఉండాలి, మాకు ములంకాడ కందిపప్పే ఉండాలి. ఇలా వాళ్ళ తాహతను మించి అడగండి. మళ్ళీ మాకు రోజు స్విగ్గీ నుంచి తేవాలని అడగండి, మా పిల్లలు స్విగ్గీని ఏదంటారని అడగండి. వాళ్ళ తాహత ఎంతో మరి అలా అడగండి, అలా చేసుకోండి. ఇక ఇంకొక కుటుంబ కలహాలకి ఇంకొకటి, వీరు ఆ మగాడికో ఆడదానికో హక్కు అయిన విషయాల్లో కూడా వెనక పెడతారు. వీరి స్నేహితుల్ని కానీ వీరి చుట్టుపక్కల వాళ్ళని కానీ వీరి సొంత బంధుమిత్రుల్ని కానీ ఎవ్వరిని పరిచయం చేయరు. ఇక ఈ ఆడదో మగాడో ఆ ఇండివిజువాలిటీ లేని ఆడదైతే దాని చుట్టూ సర్కిల్ని వీళ్ళు పరిచయాలు చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆ తలకాయ నొప్పి. అలాగే ఇండివిజువాలిటీ లేని మగాడు అనుకోండి, వాడు చుట్టూ సర్కిల్ని పరిచయం చేసుకుంటారు. అంటే ఇంకా అసలు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళిద్దరు ఆ భార్య భర్త పిల్లలు తప్ప మీరందరూ ఉండాలా? మరి మీరు అలాంటివి చేస్తారా? మీరు అలాంటివి ఒప్పుకుంటారా? మీ చుట్టూ ఉండే వాళ్ళ చేత పరిచయాలు చేసేసుకుని ఫోన్ నెంబర్లు షేర్ చేసేసుకుని గుడ్ మార్నింగ్లు చెప్పేసుకోవడానికి మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఆ తలకాయ నొప్పి మీకు? వాళ్ళ బ్రతుకు, వాళ్ళ సర్కిల్, వాళ్ళ జీవితం, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కష్టసుఖాలు, వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు వాళ్ళవి. మీ జీవితం, మీ సర్కిల్, మీ జీవన విధానం, మీ జీవన శైలి, మీ కష్టసుఖాలు, మీ ఆర్థిక వ్యవహారాలు, మీ పిల్లలు మీవి. హాయిగా కలుసుకోండి, సరదాగా కబుర్లు చెప్పుకోండి, హాయిగా ఉండండి. ప్రతీది అసలు కొంతమంది ఉంటారండి, ఏది చెప్పినా ఇంక ఎలా మాట్లాడతారండి? ఉదాహరణకి ఒక ఆడది నేను సరదాగా నేను ఇవాళ గుడికెళ్ళొచ్చి చిరాకు అనిపించేసింది బాబు, వెంటనే చిరాకు అనిపించి నాకు తప్పని తెలిసినా స్నానం చేసేసాను అనిందనుకో, నీకు అంతా అది పట్టుకోవటం. గుడికి వెళ్ళొచ్చి స్నానాలు చేస్తారు, గుడి అంటే ఏంటి, గుడి అంటే ఏమిటో వాళ్ళకి తెలియదుటండి. మోరార్లెస్ మీ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆ రోజు ఏదో జరిగింది, ఇక ఆమె ఏం షేర్ చేస్తుంది మీతోటి. అలాగే ఈ మగాడు నేను ఇవాళ బండిలో పెట్రోల్ లేకుండా కాస్త దూరం నడిపించి తీసుకొచ్చానంటే ఇక అంతే దున్నిపారేయడం. పెట్రోల్కి డబ్బులు లేకుండా మొత్తం అంతా నీ ఇంటి ఇల్లాలు తీసేసుకుంటుందా? ఏమిటది? ఈ పెట్రోల్కి డబ్బులు ఇబ్బంది అవ్వడం, లేదా పెట్రోల్ దొరక్కపోవడం, పెట్రోల్ అయిపోవడం, ఇలా లాక్కు రావడం అనేది బండి ఉండే వాళ్ళకి సర్వసహజంగా జరుగుతుంది. వెంటనే దున్నేయటం, దడ. పెట్రోల్కి కూడా డబ్బు లేకుండా అలా బయటికి వెళ్తేలాగా మొత్తం అంతా ఆడది తీసేసుకుంటుంది. అసలు ఆడది ఇలాంటిది. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరి దగ్గరికి వెళ్ళిపోవటం. ఏమిటది అంటున్నా, ఏమిటది? సహజంగా ఉండే వాటికి ఏమిటా దున్నేయడం ఏమిటి? ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఏది చెప్పినా నేను ఇవాళ ఏదో దొండకాయ కూర చేసుకున్నానని చెప్పగానే దొండకాయలు అసలు ఈ కాలంలో దొండకాయలు ఏంటి, దొండకాయలు ముదిరిపోయి ఉన్నాయి, రౌండ్గా ఉన్నాయి, ఇలాగ ఉన్నాయి, అలా ఉన్నాయి, చారాల దొండకాయలు వస్తున్నాయి, దొండకాయల్లో విషం ఉందా, అది చేసి పెడుతుంది. ఇక ప్రతిదీ ఏది చెప్పినా నేను బొట్టు పెట్టుకున్నానన్నా ఇల్లాలు అందులో తప్పు కనిపెట్టి మాట్లాడటం, దున్నేయటం. ఏమిటండి చాదస్తం ఏమిటి? మీకేమైనా మైండ్ కొంచెం పాడై ఉంటే దయచేసి కౌన్సిలింగ్కి వెళ్ళండి. నేను పలానా వాళ్ళు చెప్పే ప్రతి దాంట్లోనూ ఎందుకంటే తప్పే నాకు తడుతుంది, ప్రతి వాళ్ళలో ప్రతి మాటలోనూ నేను ఒకటి లాగి ఒక రీజనింగ్ చెప్పేసి వాళ్ళకి నీతులు నేర్పించేస్తాను, నాకేంటి మైండ్ పాడైందా అని
ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఏది కావాలో మీ పరిధిలో మీరు ఉండండి. వాళ్ళ సర్కిల్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళిపోవడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్పులు చేసేయటం, వాళ్ళల్లోకి దూరిపోవడం, వాళ్ళ రంగులు మార్చేయటం, వాళ్ళ అభిప్రాయాలు మార్చేయటం ఎందుకు వచ్చిన గొడవ అండి? దానికా మీరు పుట్టారు? అందుకోసమా మీరు జీవిస్తున్నారు? అందుకోసమా మీరు ఇన్నేళ్ళు బ్రతికారు? అదా మీ జీవిత లక్ష్యం? దానివల్ల మీ 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 పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందా ఈ సమాజంలో? ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASH. ఇంకొక ముఖ్యమైన వీడియో చేస్తాను, ఖచ్చితంగా వినాలి, వింటారు.